ఫ్రెండ్స్ ఓకే అండి. గుడ్ ఈవినింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్స్ చూసారు కదా. సో నిఫ్టీలో కంప్లీట్ సెల్ ఆఫ్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. సో అయితే మనం ఆల్రెడీ ముందు నుంచి లెవెల్స్ ఇవన్నీ కూడా వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ కదా. సో అయితే నిన్న కూడా మనం అనుకోవడం జరిగింది ఒక 15 మినిట్ రేంజ్లో ఒక డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ ఒక టైట్ రేంజ్లో సో నిఫ్టీ ట్రేడ్ అవుతుందని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది నిన్న. అయితే ఆ రేంజ్ బ్రేక్ అయిపోవడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే అమెరికాలో మళ్ళీ అగైన్ ట్రంప్ గారు రైట్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. యూరోపియన్ కంట్రీస్ మీద 25% తారిఫ్ విధిస్తానని చెప్పి. సో ఆ న్యూస్ వచ్చింది. సో అగైన్ మార్కెట్స్ అండర్ ప్రెజర్ అనమాట. ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో యుఎస్ మార్కెట్స్ అండ్ యూరోప్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రెజర్లోకి రావడం జరిగింది. నిన్న యుఎస్ మార్కెట్స్ 2% పడిపోవడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ వలన ఈరోజు మన మార్కెట్స్ కూడా 2% దాకా పడడం జరిగింది. సో మీరు చూస్తే కనుక విత్ కన్సిడరబుల్ వాల్యూమ్ అండి రైట్. హ్యూజ్ వాల్యూమ్స్ తోటి కంప్లీట్ మారుబోజు క్యాండిల్ కంప్లీట్ ఒక మారుబోజు క్యాండిల్ అనేది ఇక్కడ మనం చూడడం జరిగింది. అండ్ వెరీ సూన్ వీ మే బి టెస్టింగ్ ఎలక్షన్. నేను చెప్తా వచ్చాను కదా, మన ఛానల్ ఎవరైతే రీటైల్ ట్రేడర్ హబ్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట అండి. సో ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ ఫ్రెండ్స్, ఇది ఎలక్షన్ 5 స్టేట్స్ ఎలక్షన్స్ యొక్క ఎగ్జిట్ పోల్స్ అండ్ నెక్స్ట్ డే రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 21,400 500 లెవెల్స్ ఏదైనా టెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకా మేజర్ సపోర్ట్ అయితే మధ్యలో లేదనమాట అండి మార్కెట్కి. సో 21,800 దగ్గర ఒక చిన్న సపోర్ట్ ఏదైనా తీసుకోవచ్చు. అది బ్రేక్ అయితే కనుక 21,500 21,200 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి రైట్. సో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. వాల్యూమ్ వచ్చినప్పుడు ద కైండ్ ఆఫ్ హ్యూజ్ వాల్యూమ్స్, ఇలాంటి వాల్యూమ్స్ గతంలో కూడా రావడం జరిగింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బట్ కానీ సో అంత వాల్యూమ్ వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాల్యూమ్తో పాటు మన ప్రైస్ యాక్షన్ కూడా చూడాలి. సో వాల్యూమ్తో పాటు మీరు చూస్తే కనుక ఇట్స్ ఎ ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్ అనమాట అండి. సో క్లియర్ కట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకి ఇక్కడ విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే ఈరోజు ఐ డోంట్ నో వెదర్ ఇన్స్టిట్యూషన్స్ డేటా అప్డేట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం అనమాట అండి. సో ఈరోజు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ రైట్. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. మీకు తెలుసు కదా మార్కెట్ ఫాల్సీ. వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ అబౌట్ దట్. సో మనం దాని గురించి కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాం కదా. సో మార్కెట్ రీసెంట్ ఫాల్కి ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ చాలా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో క్వశ్చన్ లేదనమాట అండి. దట్ టు సివియర్ సెల్లింగ్ అండి. అంటే ప్రైజెస్ ఎంత పడినా కూడా ఆల్రెడీ టాప్ నుంచి అఫీషియల్గా చెప్పాలంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇంటూ బేర్ మార్కెట్ అండి రైట్. సో అంటే 20% ఫాల్ పీక్ నుంచి వచ్చినప్పుడు దాన్ని బేర్ మార్కెట్ నుంచి పడడం జరుగుతుంది అనమాట. వేరేజ్ నిఫ్టీ స్టిల్ ఓన్లీ కరెక్షన్ ఉంది, ఇంకాను జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ అని చెప్పాలి తప్ప దాన్ని బేర్ మార్కెట్లోకి ఎంటర్ అయిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే వీఆర్ హార్డ్లీ 14% అనమాట అండి పైనుంచి. బట్ చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఈరోజు 11,000 కోట్లు అండి రైట్. జనరల్గా 5,000 కోట్లు 3,000 కోట్లు ఈ టైప్ ఆఫ్ అమౌంట్ సెల్లింగ్ చేస్తూ వచ్చారు. బట్ కానీ ఈరోజు చూస్తే కనుక 11,000 కోట్లు ఈ రోజే సెల్లింగ్ చేశారన్నమాట అండి. అయితే దానికి కౌంటర్గా 12,000 కోట్లు డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ చాలా అగ్రెసివ్గా సపోర్ట్ చేసేరు కాబట్టి మార్కెట్ ఇంకా ఇలా హోల్డ్ అయింది రైట్. సో అది అర్థం చేసుకోండి. ఒకవేళ జనాలు ప్యానిక్ క్రియేట్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్ రిడమ్షన్ స్టార్ట్ అయితే సో మార్కెట్స్ ఇంకా పడిపోతాయి అనమాట. బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద సో అలాంటి ఆపర్చునిటీ వస్తుంది అనమాట. ఒకవేళ ఇంకా సివియర్ ఎక్స్టెండ్ అవి ఆ 21,500 21 ఆ లెవెల్స్కి వస్తే ఆల్రెడీ నేను అలారం సెటప్ చేసుకున్నాను అనమాట. ఐఎమ్ రెడీ టు బై మోర్ అండ్ మోర్. ఆల్రెడీ నేను యాడ్ చేసుకుంటా వస్తున్నాను అనమాట అండి. అండ్ ఐ విల్ బి అగ్రెసివ్ అనమాట. ఇంకా ఫైనల్గా సో నా దగ్గర కొన్ని లైక్ బాండ్స్ కొన్ని ఉన్నాయన్నమాట అండి. సో అవి నేను ఐ వాంట్ టు రెడ్యూస్ దట్ ఎక్స్పోజర్. బాండ్స్ అవి కొంచెం తగ్గించుకొని ఆల్రెడీ ఐఎమ్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. గోల్డ్ ఇవన్నీ కూడా దాన్ని నేను ఈక్విటీలోకి రీబ్యాలెన్సింగ్ అసెట్ రీబ్యాలెన్సింగ్ అనేది నేను చేయడం జరుగుతుంది అనమాట అండి రైట్. సో అయితే అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూడొచ్చు అనమాట అండి. అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక 45 నెగిటివ్గా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 2% నిఫ్టీ పడిపోయింది కదా. నిఫ్టీ 500లో 430 కంపెనీలు పడిపోవడం జరిగింది. సో నిఫ్టీ బ్యాంక్ కూడా సో మీరు చూడొచ్చు అనమాట 10 స్టాక్స్ నెగిటివ్గా ఉండడం జరిగింది రైట్. అయితే స్మాల్ క్యాప్స్ యొక్క ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అనేది మీరు చూడాలంటే కనుక ఈ రేషియో గురించి మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు. ఎస్ ఆర్ నో ఒకసారి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అండి. ఇది చాలా కాలంగా నేను ఆ రేషియో గురించి షేర్ చేస్తూ అవుతున్నాను. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఫాల్ వచ్చినప్పుడు ఎవరైనా చెప్పొచ్చు. బట్ కానీ ఫాల్ రావడానికి ముందే నేను కాషన్ చేయడం జరిగింది. స్మాల్ క్యాప్స్ పడిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. స్మాల్ క్యాప్స్ చాలా యుఫోరియా ఉంది రైట్. స్మాల్ క్యాప్స్ బాగా ఎక్స్టెండ్ అయిపోయినాయి గెయిన్స్. లార్జ్ క్యాప్ కంటే ఎక్కువగా పెరిగిపోయినాయి అని చెప్పి నేను చాలా రోజుల నుంచి నేను ముందు నుంచి చెప్తా వచ్చాను అనమాట అండి. ఎవరైతే ఫాలో అయ్యారో, ఎవరైతే దాన్ని కొంచెం అర్థం చేసుకున్నారో దే మైట్ హ్యావ్ బిన్ గుడ్ షేప్ అనమాట అండి రైట్.
అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, లుక్ ఎట్ ద బ్యూటీ అండి. టెక్నికల్స్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాయో వన్స్ అగైన్ ప్రూవ్డ్ అనమాట అండి. లుక్ ఎట్ దిస్ ఎగ్జాక్ట్ సపోర్ట్ లైక్ 48,100 దగ్గర. సో మీరు చూస్తే కనుక ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకున్నాం అనమాట అండి. సో ప్రీవియస్గా కూడా సో ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ దగ్గర నుంచే ఒక బౌన్స్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో ప్రీవియస్గా ఎలక్షన్ రిజల్ట్స్ డే అని చెప్పాను కదండి, ఆ ట్రెండ్ లైన్ అక్కడే ఉంది మన ఫ్రెండ్స్. ఇంచుమించు ఆ లెవెల్స్ దగ్గర ఉందన్నమాట అండి. ఆ లెవెల్స్ దగ్గర ఇంచుమించు ఒక సపోర్ట్ అనేది ఈరోజు అక్కడి నుంచి ఇంట్రాడేలో కొంచెం బౌన్స్ అయితే రావడం జరిగిందనమాట అండి. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ అండి. ఇది హోల్డ్ అవుతుందా లేదా, ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఫోర్స్ రైట్, ఆ సెల్లింగ్ ఫోర్స్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్, బ్రూటల్ సెల్లింగ్ చూస్తే మాత్రం ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి. సో అందువల్ల బ్యాంక్ నిఫ్టీలో కనుక ఇఫ్ ఎట్ ఆల్ 46,600 లెవెల్స్కి వస్తే కనుక ఐ విల్ బి యాడింగ్ మోర్. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నా దగ్గర చాలా పొజిషన్స్ ఉన్నాయన్నమాట అండి. బట్ కానీ దానికి కొంత హెడ్జింగ్ లాగా నేను చేస్తుంటాను, లైక్ కొంచెం కాల్ సెల్లింగ్ అవి చేసి అందులో కొంచెం ప్రాఫిట్స్ నేను బుక్ చేస్తూ ఉంటాను అనమాట అండి. లైక్ ఆప్షన్ స్ట్రాటజీస్ లాగా నేను చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో అందువల్ల ఒకవేళ ఇది ఫాల్ వచ్చినా కూడా మనం ఏదైతే సెల్లింగ్ చేసామో అందులో ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి దాంతో అగైన్ వీ కెన్ బై అట్ లోయర్ లెవెల్, మళ్ళీ లో లెవెల్లో వీ కెన్ యాడ్ మోర్ అనమాట అండి. రైట్, సో అయితే ఇది అంత సింపుల్గా ఈజీగా జరిగే ప్రాసెస్ కాదనమాట అండి. సో దీంట్లో కొంచెం చాలా టెక్నికల్గా మీ క్యాపిటల్ తగ్గట్టుగా మీ స్కిల్ తగ్గట్టుగా మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్, ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే ఫర్ టైం బీయింగ్ ప్రస్తుతానికి అయితే 48,000 రౌండ్ మార్క్, సైకలాజికల్ మార్క్ బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయాలన్నమాట అండి. ఒకవేళ లెవెల్ హోల్డ్ అవ్వకపోతే మాత్రం వీ కెన్ సీ అనదర్ 1,500, 2,000 పాయింట్స్ ఇన్ ద కమింగ్ డేస్లో మనం చూసే అవకాశం ఉందన్నమాట. యాక్చువల్గా ఈరోజు న్యూ సిరీస్ స్టార్ట్ అయింది అండ్ మంత్లీ క్యాండిల్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది కదా. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూడొచ్చు అనమాట అండి. యాక్చువల్గా చాలా స్ట్రాంగ్గా హోల్డ్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. సో అయితే నిఫ్టీలో మాత్రం కంటిన్యూ వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం అనమాట అండి. వరుసగా 5వ నెల 1, 2, 3, 4 5th మంత్ కాన్సిక్యూటివ్గా సో రెడ్ క్యాండిల్స్ రావడం జరిగింది. బట్ కానీ హిస్టారికల్గా ఎప్పుడు కూడా కంటిన్యూగా 5 నెలల పాటు నిఫ్టీ నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇవ్వలేదన్నమాట అండి. సో బట్ కానీ ఫస్ట్ టైం ఇది ఈజ్ హ్యాపెనింగ్. అండ్ ఇయర్లీ క్యాండిల్ మీరు చూస్తే కనుక రైట్, సో మార్కెట్ మార్నింగ్ నా గ్రూప్లో ఫ్రెండ్ వెంకటకృష్ణ గారు పెట్టడం జరిగింది కదా. సో ఎఫ్డి రిటర్న్స్ కూడా రాలేదు ఈ సంవత్సరం అన్నట్టుగా పెట్టారన్నమాట అండి నిఫ్టీలో. బట్ కానీ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, నిఫ్టీ ఫర్ లాస్ట్ 10 years రైట్, గత 10 సంవత్సరాలు పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అంటే పాజిటివ్ రిటర్న్స్ అంటే 10 సంవత్సరాలు పాజిటివ్ క్యాండిల్ అండి అంతే. రైట్, అయితే మధ్యలో చాలా 5-10%, 20%, ఈవెన్ లైక్ 2020లో మనం చూసాం కదా 40% కరెక్షన్స్ కూడా చూసాం. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ మళ్ళీ సంవత్సరం క్యాలెండర్ ఇయర్ అవ్వేసరికి నిఫ్టీ అనేది పైకే ఉండడం జరిగిందనమాట. ఇంత మరి రన్అప్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ బుకింగ్ కరెక్షను ఖచ్చితంగా, సో ఆ లో లెవెల్స్లో ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేశారో అవన్నీ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అయిపోయినాయి కాబట్టి అందులో వండర్ఫుల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్స్ గురించి నేను నా ఛానల్ రెగ్యులర్గా చెప్తా వచ్చాను అనమాట. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ యొక్క గ్రోత్ నిఫ్టీ లార్జ్ క్యాప్స్తో కంపేర్ చేస్తే రైట్, సో మీరు చూడొచ్చు అనమాట అండి 2 times కంటే పెరిగిపోయిందండి. ఇది క్రేజీ యుఫోరియా అనమాట అండి. జనరల్గా చాలా కాలంగా ఇక్కడ ఎప్పుడైతే రేషియో వచ్చిందో అప్పుడే నేను చెప్పడం జరిగింది. యాక్చువల్గా రేషియో 2 దగ్గర అయిపోయింది, రేషియో 2 దగ్గరకు వస్తే మనం అలారం జోన్లో ఉన్నామని చెప్పి రైట్, ఆ లెవెల్స్కి. సో చూసారు కదా, అంతకంటే ఎక్కువ వెళ్ళడం యుఫోరియా అదే అనమాట అండి. యుఫోరియా ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ టాప్ అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆల్రెడీ టాప్కి దగ్గరలో ఉన్నాం మనం, సమ్వేర్ వీఆర్ రీచింగ్ అనేది ఇండికేషన్స్ అనమాట అండి. సో అదేవిధంగా ఈ కరెక్షన్ వచ్చినప్పుడు స్మాల్ క్యాప్స్ జాగ్రత్తగా ఆలోచించిన ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను అనమాట అండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రేషియో బాగా పీక్ వెళ్ళినప్పుడు స్మాల్ క్యాప్ కరెక్షన్స్ 2010 నుంచి 2013 రైట్. సో అదేవిధంగా 2018 నుంచి 2020 అంటే ఒక 2 years 3 years ఒక కరెక్షన్స్ అని ఉంటాయన్నమాట అండి. స్మాల్ క్యాప్స్ తొందరగా రికవర్ అవ్వవు ఫ్రెండ్స్ రైట్. సో అందువల్ల ఏంటి, ఎవరైతే మినిమం 5 years అబోవ్ ఈక్విటీ హోల్డింగ్ అనేది మినిమం 5 years అందుకే చెప్తుంటారు అన్నమాట అండి, వాళ్ళు మాత్రమే ఎస్ఐపి కంటిన్యూ చేయాలి. ఆ 5 years దాకా మినిమం నేను ఏది ఏవైనా కూడా నేను ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తాను అని ఎవరైతే చేయగలరో వాళ్ళు మాత్రమే దే విల్ బి మేకింగ్ గుడ్ మనీ అండి రైట్. సో వాళ్ళు మాత్రమే స్మాల్ క్యాప్స్ ద్వారా మంచి రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతారు. బట్ కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి అర్థమవక, సో రీసెంట్ పీక్లో చాలా మంది లంసంలు అవి ఇన్వెస్ట్ చేస్తారు స్మాల్ క్యాప్స్లో. నౌ దే విల్ ఫీల్ ద హీట్ అండి రైట్. ఎందుకంటే చాలా ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లైక్ 25-30% అబౌవ్ రిటర్న్స్ కూడా జనరేట్ చేసిన ఫండ్స్ ఉన్నాయన్నమాట అండి. సో అది చూసి ఇంక ఇలాగ ఫర్ ఎవర్ ఇలాగే రిటర్న్స్ వచ్చేస్తాయి అనుకుని చాలామంది ఎవరైతే
కొంచెం నోవైస్ కొత్త ఇన్వెస్టర్స్ ఉంటారో, నాకులాంటి అడ్వైజర్స్ ఎంత చెప్పినా వినరనమాట అండి. సో, లేదు మీరు చెప్పట్లేదని వాళ్ళు ఎవరో ఫ్రెండ్ చెప్పారనో, టీవీలో చెప్పారనో, రైట్? ఎక్కడో చూసారనో, ఇంకో కొలీగ్ ఎవరో చేశారనో, సో, ఆ ఫండ్స్‌లో లంప్ సమ్ ఇన్వెస్ట్ చేసి చాలా నష్టపోయి ఉంటారన్నమాట. అందులో క్వెషనే లేదు. ఎందుకంటే బ్రూటల్‌గా కరెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది, రైట్? అయితే సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సెక్టర్ అనాలిసిస్ చూస్తే గనక సో, రైట్? మీరిక్కడ అర్థమవుతుందనమాట అండి. ఈరోజు మాక్సిమం అండర్ ప్రెషర్ వచ్చి ఐటీ అండి. లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ 4% పడిపోయింది ఫ్రెండ్స్ ఐటీ ఇండెక్స్. ఎప్పుడైతే ఐటీ ఇండెక్స్ ఇంత ప్రెషర్‌లో ఉందో కొంచెం బ్యాంక్ నిఫ్టీని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు జనరల్‌గా. టు మెయింటైన్ ఓవరాల్ ఇండెక్స్ నిఫ్టీ ఎక్కువ పడిపోకుండా ఉండడానికి జనరల్‌గా మెయింటైన్ చేస్తారనమాట. అయితే ఏం జరిగిందో చూద్దాం ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ కూడా లుక్ ఎట్ దిస్, రైట్? యాక్చువల్‌గా నిఫ్టీలో హెవీ వెయిట్స్ అని చెప్తుంటాను కదా! ఐటీ ఇండెక్స్ 4% పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 1% కంటే తక్కువ పడింది. అంటే యూ కెన్ అండర్‌స్టాండ్ అనమాట, రైట్? అయితే ఆల్ సెక్టరల్ ఇండిసెస్ క్లోజ్డ్ ఇన్ రెడ్ అనమాట అండి. అంటే మొత్తం అన్ని సెగ్మెంట్స్ ఆ సెక్టర్, ఈ సెక్టర్ అని లేదు. అన్నీ కూడా సెల్లింగ్, ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, సివియర్‌గా మీరిక్కడ చూడండి ఐటీ, ఎఫ్ఎంసీజీ, డిఫెన్సివ్స్ అంటారు బట్ కానీ అక్కడ కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. అయితే దానికి రీజన్ ఏంటంటే అమెరికా మార్కెట్స్ అనమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో, మీరు చూస్తే గనక నిక్కై, రైట్? యూ కెన్ సీ 3% ఆల్మోస్ట్ 2.8% అండి, రైట్? సో, అదేవిధంగా డౌ జోన్స్ కొంచెం తక్కువ పడిందనమాట. ఎస్పెషల్లీ ఐ థింక్ నాస్డాక్ యూ కెన్ ఇమాజిన్ టెక్ స్టాక్స్ హెవీ వెయిట్ ఇండెక్స్ ఉంది కదా! సో, లుక్ ఎట్ దిస్ 3% అండి. ఇక్కడ డబుల్ టాప్ ఫార్మేషన్ వచ్చింది. ఎం ప్యాటర్న్ మనం అనుకున్నాం కదా! ఫ్లాగ్ బ్రేక్ అయింది కానీ కంటిన్యూషన్ రాలేదనమాట అండి. కొంచెం ట్రెండ్ తర్వాత ఇట్ టుక్ ద రివర్సల్ అండ్ మేజర్ మూవింగ్ యావరేజ్ అన్ని బ్రేక్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మీరు క్లియర్‌గా చూడొచ్చు. వీక్‌నెస్ కనిపిస్తుంది. అండ్ 200 పీరియడ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో టెస్ట్ చేసి పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయన్నమాట అండి. ట్రంప్ గారి అనౌన్స్‌మెంట్ తర్వాత డాక్స్‌లో కూడా ప్రెషర్ వచ్చింది. కొంచెం ఇక్కడ కూడా ఎం ప్యాటర్న్ డబుల్ టాప్ ఫార్మేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. అయితే మార్కెట్స్ ఎప్పుడు బాటమ్ అవుతాయి? మార్కెట్స్ ఎక్కడంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ ఆగాలి అండ్ కొంచెం ఏదైనా పాజిటివ్ న్యూస్ ఏదైనా వస్తే దెన్ విల్ పికప్ అనమాట. అగైన్ మళ్ళీ స్లోగా మార్కెట్స్ రికవర్ అవుతాయి. అయితే ఫాస్ట్ రికవరీ నోబడీ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ అనమాట. అనలిస్ట్ గాని ఎవరైనా మీరు చూడొచ్చనమాట అండి. కొంతకాలం ఇట్ మే టేక్ అండి, రైట్? ప్రీవియస్ హైస్‌కి వెళ్ళడానికి మేబీ నెక్స్ట్ డిసెంబర్‌కైనా చూడగలుగుతామో హోప్ సో. ఎందుకంటే ఇంకా కొంచెం కరెక్షన్ వచ్చి కన్సాలిడేషన్ మళ్ళీ వెళ్ళడం అంటే మార్కెట్ నేచర్ మీకు తెలుసు కదా! ఆ టైప్ ఆఫ్ మూవ్స్ అనేవి వచ్చి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్, రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అనమాట అండి. ఐ హోప్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బై.